హాయ్ గైస్, ఇదైతే మనం కొండగట్టు వచ్చాం. కొండగట్టు అనేది జగిత్యాలకు మీరు ఇక్కడ వాహన పూజలు చేయాలనుకున్నా కానీ బస్సు లారీ ఇట్లా హెవీ వెహికల్స్కి అయితే 800 రూపాయల వరకు ఇది ఫ్రీ సర్వీస్. ఇక్కడ నుంచి టెంపుల్కు అంటే ఇదే గుండం. ఇక్కడ ఒక స్థల పురాణం చూసుకుంటే సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ కొంత భాగం అయితే విరిగి పడుతుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఎవరు చెక్కలేదు, దాని అంతర్గత ఏర్పడిన విగ్రహం. ఈరోజు ఈ వీడియోలో మనం కొండగట్టు స్థల పురాణం, చరిత్ర, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, సీతమ్మ వారి కన్నీరు పడిన ప్లేస్, మొత్తం విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మేమైతే మా జర్నీని వేములవాడ నుంచి స్టార్ట్ చేశాం. వేములవాడ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి అయితే 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండగట్టు అనేది మొత్తం లోయలు, కొండలు, అడవిలో ఉంటుంది కాబట్టి వెళ్ళే దారిలో లొకేషన్స్ మాత్రం అదిరిపోతాయి. మనం కొండగట్టు గుడి చేరుకోవడానికి అయితే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బండ్ల మీద అయితే, మరొకటేమో నడక మార్గం. నడుస్తూ వెళ్ళే వాళ్లకు దారి అయితే ఇది. ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు అయితే భక్తులు నడుస్తూ ఆలయాన్ని చేరుకుంటారు. బండ్ల మీద వచ్చే వాళ్ళకైతే దారి ఇది. ఇక్కడికైతే 2018 ముందు వరకు కూడా బస్సులు వచ్చేవి, కానీ 2018 సెప్టెంబర్లో బస్సు యాక్సిడెంట్ అవ్వడం వల్ల బస్సులు అయితే తిరగడం లేదు. సో భక్తులు అయితే ఆటోలు, జీపులు, సొంత వెహికల్స్ మీదనే వస్తారు. చూడండి, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మీరు మీ వెహికల్స్లో వస్తే ఇక్కడ మీ వెహికల్ని అయితే పార్కింగ్ చేసుకోవాలి. బైక్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్క్ చేస్తారు, కార్లో వచ్చిన వాళ్ళు అయితే అక్కడ పార్క్ చేస్తారు. చూడండి పార్కింగ్ ఏరియా అయితే ఎంత పెద్దగా ఉందో. కొండగట్టు శైలశిఖర. హాయ్ గైస్, ఇదైతే మనం కొండగట్టు వచ్చాం. కొండగట్టు అనేది జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగిత్యాల జిల్లా మలయాళ మండలం ముత్యాంపల్లి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో అయితే మనకు కొండగట్టు ఉంటుంది. ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకైతే కరీంనగర్ నుంచి దాదాపు 35 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇదే మనం కొండగట్టుకు వచ్చాము. ఇక్కడ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఉండాలి, స్టే ఏంటి, అసలు దీని స్థల పురాణం, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అదే మనకైతే గుడి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనం వచ్చే వాళ్ళైతే బైక్స్, కార్స్ ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యామిలీతో వస్తే వండుకొని తినడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కొత్త వాహనాలు కొనుక్కున్న, వాహన పూజలు చేపియాలన్నా కానీ ఇక్కడ నుంచి మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా, వాహనాన్ని బట్టి టికెట్లు అయితే ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చి ఒక 2-3 డేస్ ఉందాం అనుకుంటే ఇక్కడ ధర్మశాల కూడా మనకు అయితే అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి మనకు రూమ్స్ కూడా 400 to 500 మధ్యలో ఉంటాయి ఒక రోజుకి వచ్చేసి. దాదాపు ఒక రూమ్లో 4 to 5 మెంబర్స్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి రూమ్స్ కూడా చూద్దాం. ఇక్కడ రూమ్స్లో అయితే దాదాపు ఒక ఫ్యామిలీ అయితే మంచిగా సరిపోద్ది. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ రూమ్స్ అయితే చాలా ఉన్నాయి, తక్కువ ధరలో మంచిగా అందుబాటులో కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. చూడడానికి మంచిగా బెడ్స్ కూడా ఉన్నాయి. మనమైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీతో వస్తే. మీరు ఇక్కడ వాహన పూజలు చేయాలనుకున్నా కానీ చేపించచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాహనాల పూజ టికెట్ల రేట్లు కూడా ఉన్నాయి. 2 వీలర్స్కి అయితేనేమో 200, ఆటోస్కి 3 వీలర్స్కి అయితేనేమో 300 ఉన్నాయి. కారు, జీపు 4 వీలర్స్కి ఏమో 400 ఉంటాయి. ట్రాక్టర్కి మీరు పూజ చేయాలనుకుంటే 500 అయితే ఖర్చు అవుతుంది. బస్సు, లారీ ఇట్లా హెవీ వెహికల్స్కి అయితే 800 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇక్కడ మీకు ఇట్లా అయితే పూజ చేస్తారు. కొండగట్టు శైలశిఖరాన వెలిసిన తేజం, వెలిసిన తేజం, వెలిసిన తేజం శాంతం. నేనైతే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఆటో చూశాను. ఈ ఆటో సర్వీస్ డీటెయిల్స్ ఏంటో ఆయన మాటల్లోనే విందాం. ఇట్లా అని ఇది ఫ్రీ సర్వీస్. ఇక్కడ నుంచి టెంపుల్కు అంటే వికలాంగులు కానీ, కాలు ఆపరేషన్, ప్రెగ్నెన్సీ పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకుపోయి దేవుని దగ్గర వదిలిపెట్టి దర్శనం చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెడతాం. మొత్తం ఫ్రీ సర్వీస్, రూపాయి ఛార్జ్ లేదు. పట్టిగా ఫ్రీగా తీసుకొని ఫ్రీగా తీసుకుపోవాలి, ఫ్రీగా తీసుకురావాలి. ఇదైతే ప్రధాన ఆలయానికి వెళ్ళే దారి. ఈ దారి పక్కనే సీతమ్మ వారి కన్నీటి గుంటలు అయితే ఉంటాయి. ఈ గుడికి ఇంకో మెయిన్ అట్రాక్షన్ కూడా సీతమ్మ వారి కన్నీటి గుంటలు. ఈ కన్నీటి గుంటలు అయితే గుడికి వెళ్లే దారిలో కుడి పక్కనే ఉంటాయి, తప్పకుండా దర్శించుకోండి. ఈ కన్నీటి గుంటలు అయితే త్రేతాయుగం నాటివి. వనవాస సమయంలో రాముల వారు సీతమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు రాముడు పడుతున్న కష్టాలను చూసి సీతమ్మ వారు అయితే ఏడ్చారట. ఎంతలా ఏడ్చారంటే బండరాళ్లే కరిగిపోయేంతలా అని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది.
ఇప్పుడు మనం కోనేరు కాడికి అయితే వెళ్దాం. కళ్యాణకట్ట పక్కనే మనకు నీటి గుండం కూడా ఉంటుంది. ఇది మొత్తం రాళ్ళ ఏరియా కాబట్టి ఇక్కడ ఎండలు బాగా ఉన్నప్పుడు దీని మీద ఈ మ్యాట్ మీద వాటర్ కూడా చల్లి మనకైతే నడవడానికి వీలుగా అయితే చేస్తారు. ఇక్కడే మీరు మీ చెప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఈ సర్వీస్ అయితే ఫ్రీ కాదు. ఒక చెప్పుల జతకు వచ్చేసి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ మీరైతే మీ ఎక్స్ట్రా లగేజ్ను కూడా పెట్టుకోవచ్చు. ఒక బ్యాగుకి వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. గుళ్ళో మొబైల్స్ తీసుకెళ్ళొచ్చు కానీ ఫొటోస్ అయితే తీయకూడదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వచ్చే భక్తుల కోసం ఈ ఏర్పాట్లు అంటే తడకలు కట్టడం లాంటివి చేశారు. ఇక్కడ మీకు స్పెషల్ దర్శనానికి కూడా దారి ఉంది. ఇక్కడ మీకు స్పెషల్ దర్శనానికి అయితే 50 రూపాయలు ఉంటుంది. ఇదైతే నార్మల్ టైంలో అవసరం లేదు. కొన్ని పండుగ దినాల్లో మాత్రమే స్పెషల్ దర్శనానికి ప్రిఫర్ చేయండి. ఇది ఆశీర్వచనం అంటే దంపతులను లోపలికి తీసుకెళ్ళి స్వామివారికి అయితే ముక్కిస్తారు. దీనికి 400 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఈ కళ్యాణకట్ట అంటే ఇక్కడ ఎవరైనా హెంచికలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేయచ్చు. ఈ కళ్యాణకట్ట పక్కనే మనకు స్నానం చేయడానికి నీటి గుండం కూడా ఉంటుంది. వెళ్ళి చూద్దామండి. ఇదే గుండం భక్తులు అయితే వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసే గుండం. ఇదైతే దగ్గరికి వచ్చి చూద్దాం రండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్నానం చేసి దేవుని దర్శించుకుంటే మన పాపాలన్నీ పోయి మనకు మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఫస్ట్ స్నానాలు చేసి దేవుని అయితే దర్శించుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం తప్పకుండా స్నానాలు చేయడానికి దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే స్నానాలు చేసిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ సదుపాయాలు అయితే ఉన్నాయి. అగో 6 ఏకల షెడ్లు, అక్కడ 6 ఏకల షెడ్లలో అయితే బట్టలు మార్చుకోవచ్చు. ఇదే మనకు మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు నేనైతే దర్శనానికి వెళ్తున్నా. ఈ గుడిలో మంగళవారం కానీ శనివారం కానీ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన దినాలలో చాలా తక్కువగా ఉంటుంది. పండుగ దినాలలో ఈ లైన్స్ అన్ని భక్తులతో నిండిపోతాయి. ఇక్కడ మీరు దేవుని చాలా దగ్గర నుంచి అతి దగ్గర నుంచి చూడాలి అనుకుంటే మీకైతే ఒక్కొక్కరికి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. దీన్నే శీఘ్ర దర్శనం అని అయితే అంటారు. ఇప్పుడే మాకైతే దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మన తెలంగాణలో ఉన్న చాలా ఫేమస్ ప్లేస్ ఇది. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశం ఇది. దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క స్థల పురాణం చూసుకుందాం. ఇప్పుడు ఈ స్థల పురాణం ఏంటంటే ఆంజనేయ స్వామి లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ కొంత భాగం అయితే విరిగి పడుతుంది. సో దానివల్ల ఇక్కడ ఈ కొండగట్టు టెంపుల్ అయితే దానంతటికి అదే వెలిసింది. సో ఇది అనేది మొత్తం ఆడు ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ కొండలు లోయలతో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే టెంపుల్ యొక్క మెయిన్ గర్భగుడి. ఇందులోనే మన హనుమంతుడు అయితే ఉంటాడు. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం అయితే ఎవరు చెక్కలేదు. ఇదైతే స్వయంగా వెలిసింది. ఇక్కడ మనకు అన్ని విధాలుగా కాకుండా హనుమంతుడి విగ్రహం అయితే లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అయితే ఉంటుంది. ఇది కొండగట్టు యొక్క ప్రత్యేకత. తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శించుకోండి. శ్రీ ఆంజనేయ. ఈ కొండగట్టులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినా కానీ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఇక్కడ వండుకొని తినాలి అనుకుంటే మనకి ఏరియా అయితే ఇస్తారు. ఇక్కడ మనం టెంట్ వేసుకొని మనం వంట చేసుకొని తినొచ్చు. ఇది టెంపుల్ ఏరియా. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా మీరైతే స్టే చేయవచ్చు. ఇక స్నానాలు చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అయితే స్టే చేస్తారు. ఇదే యజ్ఞశాల. మీరు ఎప్పుడైనా యజ్ఞాలు చేయించాలనుకున్నా కూడా ఇక్కడైతే యజ్ఞాలు అయితే చేయించవచ్చు ఈ యజ్ఞశాలలో. దీనికి కూడా ప్రత్యేకంగా టోకెన్ ఉంటుంది. దాని వివరాలు నేను మళ్ళీ చెప్తా. ఇదే ప్రసాదం కౌంటర్. ఇక్కడ మీరు ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే పులిహోరనేమో 20 రూపీస్లో ఉంటుంది. సిరా కూడా 20 రూపీస్ ఉంటుంది. లడ్డు ఏమో 25 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు రేట్లు కూడా. ఇక్కడ మీరైతే తప్పకుండా మనీ అయితే క్యారీ చేయండి. ఇక్కడ ఫోన్పేలు అయితే పెద్దగా నడవవు. ఇక్కడ సిగ్నల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుర్తుంచుకోండి ముందే వచ్చేటప్పుడే. ఈ మొత్తం ప్లేస్లో మీరైతే ఎప్పుడు క్యాష్ ఆన్లైన్లో కాకుండా లిక్విడ్గా ఉండేటట్టు మాత్రమే చూసుకోండి. అదొక్కటి మాత్రం గట్టిగా గుర్తుంచుకోండి. విషయం ఏంటంటే మీరు కొండగట్టుకు వచ్చినప్పుడు మాత్రం కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చేతులు ఏమైనా సామాను ఉన్నా కానీ అవి అయితే గుంజుకుపోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాయి. మీరు ఒకవేళ నడక మార్గంలో రావాలి అనుకుంటే కొండ కింద నుంచి కొండపైకి వచ్చే మార్గం అయితే ఇదే. మీరు కొండ కింద స్టార్ట్ అయితే ఇక్కడ అయితే ఎండ్ అవుద్ది. ఇక్కడ నుంచే టెంపుల్ దారి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదైతే టెంపుల్ దారి. చాలామంది వచ్చేటోళ్ళందరూ అక్కడ కనిపించేది ఆ టెంపుల్. బేతాళ స్వామి ఆలయం. ఈ బేతాళ స్వామిని అయితే కొండగట్టుకు క్షేత్రపాలకుడు అని అంటారు.
అంటే ఫస్ట్ మనం భక్తులు వచ్చినప్పుడు అయితే ఈ బేతాళ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మాత్రమే ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. ఎందుకంటే బేతాళ స్వామి మన చెడు దృష్టిని, నర దృష్టిని, భూతాలను, ప్రేతాలను మన నుంచి దూరం చేసి ఈ క్షేత్రాన్ని మనల్ని కాపాడుతానని మన భక్తుల నమ్మకం. అదే స్థల పురాణం కూడా. కాబట్టి ముందుగా మీరు వచ్చినప్పుడు కూడా బేతాళ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మాత్రమే కొండగట్టు అంజనాన్ని దర్శించుకోండి. ఈ ఆలయంలో మనకు నీళ్లు తాగేందుకు అయితే బాగానే సదుపాయాలు చేశారు. ఇక్కడ ఫ్రీగా అన్నదానం అయితే డైలీ మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఉంటుంది. మనకు అక్కడ 11 గంటలకు అయితే మెయిన్ టెంపుల్ దగ్గరలో ఉన్న అన్నదాన సత్రం కాడ అయితే మనం టోకెన్లు తీసుకోవాలి. మనకు ఇక్కడ 12 గంటలకు అయితే రామాలయం ఎదురుగా, రామాలయం నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఇక్కడైతే మనకు అన్నదానం ఫ్రీగా ఉంటుంది. డైలీ 100 మెంబర్స్, చాలా లిమిటెడ్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. చూడండి, అన్నదానం అయితే ఇక్కడే జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆలయాల చరిత్రల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ ఆలయం చరిత్రపై వీడియో కావాలో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.